శ్రీ పరమాత్మనే నమః. శ్రీ నారాయణ భట్టతిరి గారు రచించినటువంటి శ్రీమన్ నారాయణలో ఈ రోజు మనం 49వ దశకానికి వచ్చాం. ఇందులో అంశం బృందావన విహారం అనే అంశం. భాగవతంలో ఉండే ఈ బృందావన విహారం అనే విషయాన్ని వర్ణిస్తున్నారు కవి గారు. మనకు దాంట్లో ఏముంటుందంటే, భాగవతంలో ఎక్కడైతే కృష్ణ పరమాత్మ అనేకమైన లీలలు చూపిస్తూ వస్తున్నాడో, అనేక మంది రాక్షసులను సంహరించాడో, ఇలా జరిగేసరికి ఇప్పుడు మనకు ముందు అధ్యాయం చెప్పినట్టుగా ఆ నలకుబరుడు మణిగ్రీవుడు అనే వాళ్ళు మద్ది చెట్లుగా వచ్చి 2 మద్ది చెట్లను ఆయన పడేసినప్పుడు ఆ దానిలో వచ్చేసిన దివ్య పురుషుడు మాత్రం వారికి కనిపించలే. గోపాలుడికి కేవలం నందుడికి ఎవరికి కనిపించలేదు. వాళ్ళకి తెలిసింది ఒకటే, ఆ చెట్లు పడిపోయినాయి, ఆ చెట్టు మధ్యలో వచ్చి ఈయన ఉన్నాడు, ఈయనకేమీ కాలేదు కృష్ణ పరమాత్మకి, అదొకటే వాళ్ళకి తెలుసు. కాబట్టి ఏమైపోయింది, వాళ్ళందరికీ అనేక ఆలోచనలు వచ్చాయి. ఏంది ఇది, బిడ్డ పుట్టినప్పటి నుంచి ఏదో ఒక సమస్య, ఏదో ఒక అవాంతరం వస్తోంది, ఎంతో మంది ఈయనకేదో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, కాబట్టి దీని గురించి ఒక నిర్ణయం తీసుకోవాలి, గట్టి నిర్ణయం తీసుకోవాలి నిర్ణయించుకున్నారు. అప్పుడు వాళ్ళంతా సమావేశమే, ఆ గొల్లపురంలో అందరూ, ఆ వ్రజపురంలో అందరూ సమావేశమయ్యారు. అందులో ఉపనందుడు అని ఆయన పెద్దవాడు, వయసులో పెద్దవాడు, గౌరవింపదగిన వాడు. ఆయన వీళ్ళందరూ కలిసి సలహా ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, ఈ విధంగా మనకు ఒకటి తర్వాత ఒకటి పరంపరగా వస్తున్నాయి, ఏదో ఒక అవాంతరం వస్తోంది, కాబట్టి కృష్ణ పరమాత్మకి ఇలా జరుగుతోంది, కాబట్టి మనం అందరం కలిసి ఇక్కడ ఉండడం క్షేమకరం కాదు. కాబట్టి ఇక్కడ పడమటి దిక్కుగా పోతే అక్కడ బృందావనం ఉన్నది, అడవి చాలా అద్భుతంగా ఉంటుంది, అక్కడ గోవర్ధన పర్వతం ఉన్నది, అది అద్భుతంగా ఉంటుంది, మనం అక్కడికి వెళ్ళిపోదామని చెప్పి ఆయన సూచించాడు. అప్పుడు అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు. నిజమే కదా, ఆయన చెప్పిందంతా సత్యం కాబట్టి అందరూ ఒప్పుకున్నారు. అదంతా కృష్ణ పరమాత్మ ప్రేరణే కాబట్టి అందరు కలిసి అక్కడికి పోవడం నిర్ణయించుకొని పెద్ద బండి ఏర్పాటు చేశారు. ఆ బండిలో యశోదామాత, బలరాముడు, రోహిణి మాత, మళ్ళీ కృష్ణ పరమాత్మ, మళ్ళీ మిగతా ముఖ్యమైన ఆడవాళ్ళు అందరు కలిసి గోప స్త్రీలందరినీ కూర్చోబెట్టి మిగతా మగవాళ్ళంతా వెనక, అంతే ఇంకా ఊరు ఖాళీ చేసామని సర్దుకొని పోతున్నప్పుడు దారిలో అంతా ఈయన లీలలు చూపించాడు. ఎలా, వాళ్ళందరికీ ఉత్సాహం కలిగించే రకంగా ఆయన తన చిలిపి చేష్టలతో, ముద్దు మాటలతో వాళ్ళని ఆకర్షిస్తూ చాలా దూర ప్రయాణమైనా కూడా ఏ మాత్రం ఎవ్వరికి ఇబ్బంది లేకుండా సునాయాసంగా వాళ్ళు ఆ బృందావనానికి వెళ్ళిపోతారు. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు నిర్మించుకోవాలి కదా, అక్కడేం అవేం లేవుగా, వాళ్ళకి కావాలని వస్తు ఏర్పాటు చేసుకోవద్దు. అందుకని అక్కడ యమునా నది ఉంది. ఆ యమునా నది కూడా ఈ దశకంలో బాగా వర్ణించారు. ఆ యమునా నది ఒడ్డున ఈ బృందావనం. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఆ బృందావనంలో ఇల్లు కట్టడం కోసంగా వీళ్ళందరూ అర్ధచంద్రాకారంలో ఉండే భవనాలు నిర్మించుకున్నారు. అందరు అంటే ముందు పోయి గుడారాలు వేసుకుని తర్వాత నిదానంగా వాళ్ళు కృష్ణ పరమాత్మ అనుగ్రహంతో మొత్తం అందరికీ కావాల్సిన భవనాలు, అన్ని వస్తువులు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచి కృష్ణ పరమాత్మ అక్కడి నుంచి తన తోటి బాలులతో కలిసి, ఆ లేగదుడలతో కలిసి ఆటపాటలతో మునిగిపోయాడు. ఇక్కడ మనకి ఈ దశకంలో యమునా నదిని చక్కగా వర్ణించారు, గోవర్ధన పర్వతాన్ని వర్ణించారు. యమునా నది అయితే ఆయన ఎక్కడికి పోతే అక్కడికి ప్రవహించిందట. ఆయన ఏ తీరుగా ప్రవహిస్తే, ఏ విధంగా అంతటా బృందావనం అంతా తిరుగుతూ ఉంటే ఆ యమునా నది ఆ తరంగాలతో అద్భుతంగా ఆయన అనుసరించిందట. అది ప్రకృతి వర్ణన చేశారు ఈ దశకంలో. అలాగే గోవర్ధన పర్వతాన్ని కూడా వర్ణన చేశారు. ఈ విధంగా బృందావనంలో ఆయన చేసిన పనులు, ఎలాగ తిరిగాడు, ఎలా ఉంది అక్కడ సౌందర్యం, ప్రకృతి సౌందర్యం ఎలా ఉంది, అక్కడ వాళ్ళు ఏ విధంగా వసతి ఏర్పాటు చేసుకున్నారు, ఆ యమునా నది యొక్క అందం ఎలా ఉంది, ఆ గోవర్ధన పర్వతం యొక్క అందం ఎలా ఉంది విషయాన్ని ఇందులో మనకి వర్ణించారనమాట కవి గారు. ఇదే మనకు భాగవతంలో ఏముందో చూసుకొని అప్పుడు మన దశకంలోకి అడుగుపెడదాం. భాగవతంలో లీలా మానుషధారి అయిన శ్రీకృష్ణుడు అనేక విధాలుగా బాల్యశ్రేష్ఠులతో ఆనందింపగా, బృహద్వనమనే ఓ పెద్ద తోటలో నందుడు మొదలకు పెద్దవారిన గొల్లవారు ఇలా వరుసగా అరిష్టాలు అంటే పూతన రావడం, విషమైన పాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయడం, మళ్ళీ పూతను సంహరించడం, శకటాసురుడు రావడం, వాడిని సంహరించడం, మళ్ళీ మద్ది చెట్ల రూపంలో వచ్చి వాళ్ళు శాప విమోచనం పొందారు. కానీ మద్ది చెట్లు పడినందువల్ల
కింద పడినప్పుడు ఆయన మీద పడలేదు కాబట్టి సరిపడా, పడితే చాలా ప్రమాదం కదా. ఆ మధ్య చెట్లు పడడం ఇవంతా వరుసగా జరుగుతుండడంతో మెల్లగా బాలకృష్ణ బయటపడడం ఇవన్నీ ఆలోచించి ఓ రోజు ఏకాంతంలో అందరూ కూర్చొని విచారిస్తూ ఉండగా ఉపనందుడిని ఒక వృద్ధుడు తన తెలివితో ఆలోచించి ఇలా చెప్పాడు. ఏమని చెప్పాడు? కృష్ణుడిలా లీలా వినోదాలు చూపుతుండగా ఆ వేపులలోని బృందావనంలో వృద్ధ గోపాలందరూ నందులతో కూడి ఉండగా ఓ వృద్ధ గోపాలు ఇలా అన్నాడు. ఏమర్రా, వింటున్నారా? ఎవరైనా మనుషులనే వారు ఇక్కడ ఉంటారా? మన చిన్న కృష్ణునికి కీడు చేయడం కోసం ఒక రాక్షస స్త్రీ వచ్చి చనుబాలు ఇచ్చింది. రాళ్లు సుడిగాలుగా వీచింది. ఇప్పుడు ఈ మధ్య చెట్లు కృష్ణునికి చాలా దగ్గరలో నేలగొలిపినాయి. ఈ ఆపదలన్నీ ఆ నారాయణ అనుగ్రహం వల్ల తప్పిపోతున్నాయి. ఇంకా ఇక్కడే ఉండడం మంచిది కాదు, ఎక్కడికైనా పోదాం అన్నాడు. బృందావనం పశువుల మేతకు మంచి గడ్డితో సరైన స్థలం. అక్కడ చిక్కగా కొండలు, యమునా నది, చెట్లు, తీగల పంక్తులతో మన నివాసం ఉండడానికి ఎంతో అనువుగా ఉంటుంది. కాబట్టి అక్కడికి పోదాం పదండి. ఇలా ఉపనందుడు బృందావనానికి పోదామన్న మాటకు పెద్దలందరూ ఇదే మనం చేయవలసిన కార్యం అంటూ ఏమాత్రం సంకటపడకుండా గోవుల మందం త్వరగా వెళ్ళేట్లుగా ముందర నిలిపి ఆ వెనుక పిల్లలను, వృద్ధులను, స్త్రీలను ఎక్కించి తాము కవచాలు, అమ్ముల పొదులు, బాణాలతో విల్లంబులు పట్టుకొని నడుస్తూ బండ్ల వెనుకగా కొమ్ము వంటి వాద్యాలను ఊదుతూ ఆ వాద్య ధ్వనులు అంతటా వ్యాపించగా పెద్దలు, పురోహితులతో ఉత్సాహంతో ముందు భాగంలో గుంపులుగా ఏర్పడి పవిత్రమైన బృందావన ప్రదేశానికి వెళ్లారు. ఆ సమయంలో గోపకాంతలు చక్కగా పసుపు రాసుకుని స్నానాలు చేసి వక్షస్థలంపై కుంకుమ పూతలు పూసుకొని మంచి వస్త్రాలు ధరించి పెద్ద పెద్ద కొప్పుల్లో సంపెంగ దండలు అలంకరించుకుని నుదుట తిలకం ధరించి బంగారు ఆభరణాల కాంతులు వారి కంఠాలపై వ్యాపిస్తుండగా రథాలపై వెళుతూ శ్రీహరి లీలల్ని ఏలలుగా గానం చేశారు. అప్పుడు రోహిణి, యశోదాదేవులు ఇద్దరు ఒకే రథంపై కూర్చుని ముందున్న బలరామకృష్ణ వినోదాలు చేస్తూ ఉంటే ఆనందిస్తూ వెళ్లారు. ఇలా గోపకులందరూ బృందావనంలో ప్రవేశించి బండన్నింటినీ అర్ధచంద్రాకారంగా ఉంచి ఆవుల మందం చక్కగా నిలిపి అక్కడ నివసించారు. ఈ విధంగా పవిత్ర యమునా నదీ తీరంలో ఋషి బృందాన్ని రక్షించేదైన బృందావనాన్ని పొగుడుకుంటూ అందులో ప్రవేశించారు ఈ గోపాలందరూ కలిసి. ఈ విధంగా బృందావనంలో ఎలా ప్రవేశించారనే విషయాన్ని వర్ణించారు భాగవతంలో. అదే విషయాన్ని నారాయణ భట్టు గారు ఇంకా గొప్పగా వర్ణిస్తున్నారు. శ్లోకాల్లో అక్కడికి పెడుతున్నాం. భవత్ ప్రభావా విదురాహి గోపాః తరు ప్రపాదాదిక మత్ర గోష్ఠే అహేతుముత్పాత గణం విసంఖ్య ప్రయాతు అన్యత్ర మనోవితీను చెప్తున్నాడు. నారాయణ భట్టు గారు గురువారప్పన స్తోత్రం చేస్తున్నారు. కాబట్టి స్వామి భవత్ ప్రభావాత్, నీ ప్రభావం వలన అవిదురాహ తెలుసుకోలేకపోయారు. నీ మహిమను, నీ లీలను, నువ్వు చేసే చేష్టలు ఎవరు తెలుసుకోలేకపోయారు. గోపాహ, ఆ గోపాలంతా కూడా తెలుసుకోలేకపోయారు. తరు ప్రపాదాదిక మత్ర గోష్ఠే, ఆ గోకులంలో నువ్వు చేసినటువంటి పనులన్నీ, ఆ పూతను రావడం గాని, ఆ శకటాసులను చంపడం గాని, అవన్నీ కూడా వాళ్ళకి తెలియడం లేదు. నీ యొక్క మహిమ వాళ్ళకి తెలియడం లేదు. దానివల్ల ఏమైపోయింది, వాళ్ళు అనుకున్నారట ఇదేంటి ఈ ఒకదాని వెంబడి ఒకటి జరుగుతుందని చెప్పి వాళ్ళు అనుకున్నారు. గోష్ఠే, ఆ గొల్లపల్లిలో ఉండే వాళ్ళంతా కూడా అనుకుంటున్నారు. అహేతుముత్పాత గణం విసంఖ్య, వాళ్ళకందరికి అనుమానం వచ్చింది. అసలు ఏ కారణం లేకుండా ఈ పసిబిడ్డ మీద ఎన్ని రకాలుగా ఎందుకు దాడి జరిగింది, అసలు ఏ కారణం, ఏంది కారణం ఏంది, అసలు వాళ్ళకి కారణం తెలియడం లేదు. కార్యకారణ సంబంధం భగవంతుడు తెలుస్తుంది కానీ మనకేం తెలుస్తుంది. కాబట్టి వీళ్ళకి కూడా తెలియదు. కాబట్టి వాళ్ళు ఎంత ఆలోచిస్తున్నారు, అసలు కార్యమే ఇలా జరగడానికి కారణం ఇది అసలు అని ఆలోచించారు. ప్రయాతు మన్యత్ర మనోవితేను, వాళ్ళంతా డిసైడ్ అయ్యి నిర్ణయించుకున్నారు. ఏమని, ఇట్లాంటి అప్పుడు ఈ ప్రదేశంలో ఉండడం క్షేమంకరం కాదు. ఎందుకంటే ఒకదాని వెంబడి ఆపదలు బుచ్చుకొస్తున్నాయి బిడ్డకి. అలాంటి సమయంలో ఇలాంటి ప్రదేశంలో ఎవరిని ఉంటారు, అసలు ఇంకో ప్రదేశాలు ఎన్నుకోవాలి కానీ ఇక్కడ సమగ్రంగా ఎవరిని ఉంటారా అని వాళ్ళు అందరూ అనుకున్నారు మనసులు. వితేనుహు అంటే వాళ్ళు అనుకున్నారు. అనుకున్నారు కదా స్వామి, ఈయనంటున్నాడు. తత్రోపనందాభిధ గోపవర్యో జగౌ భవత్ ప్రేరణైవ నూనం ఇతః
ప్రతీత్యాం విపినం మనోజ్ఞం బృందావనం నామ విరాజతీతి. తత్ర అప్పుడు అక్కడ వాళ్ళంతా నందాబిద గోపవర్యులో ఆ గోపాలు అందరిలోకి గొప్పవాడైనటువంటి ఆ యొక్క ఉపనందుడు అనే ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు. జగవు పలికాడు ఏమని? భగవత్ ప్రేరణ అయ్యవ స్వామి, నీ యొక్క అనుగ్రహంతో నీ ప్రేరణతోనే ఆయన నూనం, ఇది ఖచ్చితంగా నీ ప్రేరణే. అందుకు లేకపోతే ఆ ఉపనందుడికి ఆలోచన ఎలా వచ్చింది? కాబట్టి అతనికి ఆలోచన ప్రేరణ కలిగించింది మాత్రం నువ్వే స్వామి. నువ్వు ప్రేరణ కలిగిస్తే ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఇత ప్రతీత్యాం విపినం మనోజ్ఞం. ఇక్కడ నుంచి పడమర దిక్కులకు పోతే అక్కడ పెద్ద వనం ఉంది. అది మనోజ్ఞం, మనోహరమైంది. బృందావనం నామ, దాని పేరు బృందావనం. విరాజతీతి, అది విరాజిల్లుతోంది. అటువంటి ఆ బృందావన వనానికి మనం వెళ్దాము. ఎందుకంటే మనందరికీ కూడా ఆలోచన వచ్చేసింది, ఇక్కడ ఉండే కొద్దీ ఏదో ఒక ఉత్పాదన జరుగుతూనే ఉంది పసిబిడ్డ మీద. కాబట్టి ఏదో మనకు ఆ భగవంతు యొక్క అనుగ్రహం ఉండబట్టి రక్షించబడుతున్నామే, కానీ నిజానికి ఏమన్నా అనుకూలంగా లేకుండా పరిస్థితి వస్తే ఏం పరిస్థితి? ఇక్కడే ఉంటే ఇంకెన్ని జరుగుతాయో. కాబట్టి ఇక్కడ ఉండడం అనవసరం ఇంకా అని ఆ ఉపనందుడు చెప్పిన సలహాని అందరూ అంగీకరించారు అని నిర్ణయించుకున్నారు. ఇదంతా కారణం ఎవరు? నీ ప్రేరణ వల్లే స్వామి అని చెప్పి ఈయన గురువాయూరప్పని స్తోత్రం చేస్తున్నారు. బృహద్వనం తత్ఖలు నందముఖ్యా విధాయ గౌష్ఠీనమదక్షిణేన తదన్విత తజ్జనని నివిష్ట గరిష్టయాన్ అనుగత విశేలు. బృహద్వనం, పెద్ద వనం ఉంది అక్కడ. తత్ఖలు, అతను ఆ ఉపనందుడు చెప్పినట్లుగానే నందముఖ్య, నందుడు మొదలైన ఆ గోపాలు అందరూ కలిసి విధాయ నిశ్చయించుకున్నారు. గౌష్ఠీన మధక్షణేన, ఆ క్షణమే ఆయన చెప్పిన వెంటనే వాళ్ళందరూ కూడా అంగీకరించేశారు. మీరు చెప్పింది సబబుగా ఉంది, నిజానికి ఎందుకో అన్ని అనర్థాలు జరుగుతున్నాయి, కానీ అన్నింటినీ మనకు భగవంతుడు రక్షిస్తున్నాడు. కానీ ఎల్లకాలము ఇలాగే ఉంటుందండి, ఇట్లాంటి ప్రాంతంలో ఎందుకు ఉండాలి, ఇంత భయంకరం కలిగించే ప్రాంతంలో అని వాళ్ళు కూడా నిర్ణయించుకున్నారు. కాబట్టి అప్పుడు వాళ్ళు ఏం చేశారు? త్వదన్విత, నీతో కలిసి, ఓ స్వామి నీతోనే కలిసి, త్వజ్జనని నీ తల్లి, ఆ యొక్క యశోదామాత, ఆ రోహిణి మాత, ఆ బలరాముడు అందరు కలిసి నివిష్ట కూర్చున్నారట. అక్కడ గరిష్టయాన్, పెద్ద బండి ఏర్పాటు చేశారు. ఆ బండిలో, ఎద్దుల బండిలో కూర్చున్నారు. కూర్చొని అనుగత విజయులు, దాన్ని అనుసరించి మిగతా వాళ్ళంతా బయలుదేరారు కదా స్వామి, ఈయన స్తోత్రం చేస్తున్నారు. ఆ విధంగా వాళ్ళు పెద్ద బండి ఏర్పాటు చేశారు. ఆ బండిలో నీవు, నీ తల్లిలు కూర్చొని మిగతా పరివారం అంతా కూర్చున్న తర్వాత ఆ బండిలో బయలుదేరారు కదా స్వామి. మీరంతా మిమ్మల్ని అనుసరించి మిగతా వాళ్ళంతా కూడా వెనక రావడం మొదలైంది కదా స్వామి అంటున్నాడు. మనోజ్ఞ ధ్వని ధేనుపాలీఖుర ప్రణాదాంతరతో వధూభి భవద్వినోదాలాపిత అక్షరాణి ప్రపీయ నాజ్ఞాయత మార్గ దైర్ఘ్యం చెప్తున్నాడు. మనోజ్ఞ అనహ. ఆ తర్వాత వాళ్ళు ఆ రథం మీద, ఆ యొక్క బండి మీద ఎక్కి బయలుదేరిన తర్వాత మనోజ్ఞం చాలా అద్భుతంగా ఉందట. ఏం అద్భుతంగా ఉంది? దానికి కట్టిన ఎద్దులు, ఆ యొక్క బండి, దాని యొక్క బండి కూడా చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి అది బయలుదేరంగానే ఆ యొక్క ఎద్దుల మెళ్ళలో ఉండే గంటలు మోగుతున్నాయి. అవి బాగా వాటికి అంతా అలంకారం చేశారు. అవి తలలు ఊపుతూ పోతూ ఉంటే చాలా మనోజ్ఞంగా ఉందట. ధేనుపాలీకుర, వాటి యొక్క కాలి గిట్టెల శబ్దం, వేసుకున్న వాటికి కట్టిన మువ్వల శబ్దం, కాళ్ళ గిట్టల శబ్దం అంతా ధ్వనిస్తోందట. ఇదంతా అట్లా ఒక రకంగా ఉంటే ఇంకో రకమైన శబ్దం ఉందట. ఏంటది? ప్రణాదాంతరతో వధూభి. అక్కడ చుట్టూ ఉన్న గోప స్త్రీలంతా కలిసి ఏంతో మాట్లాడడం మొదలు పెట్టారట బయలుదేరేటప్పుడు. ఇంకా ఈయన వాళ్ళందరికీ వినోదం కలిగించే రకంగా వాళ్ళు పాటలమంటే పాడుతున్నాడు, ఆడమంటే ఆడుతున్నాడు. అంటే చిన్నగా నా చేతులు తన ముద్దు చేతులు తిప్పుతూ తన ముద్దు అడుగులు వేస్తూ నృత్యం చేస్తున్నాడు ఆ మనలో కూర్చొని. మళ్ళీ ముద్దుగా మాట్లాడుతున్నాడు, ఆగి ముద్దుగా మాట్లాడుతున్నాడు. పసిబిడ్డలు ఎలా మాట్లాడతాడో ఏమి తెలియని అమాయకులాగా మాట్లాడుతున్నాడు. అది చెప్తాడు. భగవద్ వినోద అలాపిత అక్షరాణి. నువ్వు పరికేదా స్వామి, ముద్దు మాటలు మాట్లాడావు కదా స్వామి, వచ్చి రాని మాటలు మాట్లాడుతున్నాడు. ఏది? విశ్వానంతా శాసించేవాడు కూర్చొని
ఏమి రాని వాళ్ళగా సర్వశాస్త్రాలకు అధికారి అయిన ఆయన ఏదో మాటలు రాని వాళ్ళగా అప్పుడప్పుడే పలుకులు నేర్చుకుంటున్నట్టుగా ముద్దు ముద్దుగా అక్షరాలు పలుకుతున్నట్ట. ప్రప్రియ అంటే వాళ్ళు తాగుతున్నారట. ఆ చుట్టూ ఉన్న స్త్రీలు, గొప్ప స్త్రీలు గాని, యశోదామాత గాని, ఆ రోహిణి మాత గాని వాళ్ళందరూ పక్క నవ్వుతూ ఆయన చెప్పే ఆ ముద్దు మాటలు, ఆయన చేష్టలు అవన్నీ చూసి ప్రప్రియ తాగుతున్నారు, ఆనందాన్ని తాగుతున్నారట. నాజ్ఞాయత అప్పుడు వాళ్ళు ఇంకా నాజ్ఞాయత మార్గదైర్ఘ్యం చాలా దూర ప్రయాణం బండి మీద బయలుదేరారు. అందరు కొంతమంది నడుస్తూ వస్తున్నారు, మగవాళ్ళంతా నడుస్తూ వస్తున్నారు. చుట్టూ వాళ్ళు బల్లాలు పడిసాలు అన్ని పట్టుకొని, కొమ్ము కూరలు పట్టుకొని, వాయిద్యాలు వాయించుకుంటూ, ఇంకో పక్క వాళ్ళు ధనుసులు పట్టుకొని వస్తున్నారు. వాళ్ళని పట్టుకొని వస్తున్నారు. మేము ముఖ్యమైన ఆడవాళ్ళు, నడవలేని వాళ్ళంతా కూడా బండి మీద పోతున్నారు. ముసలి వాళ్ళంతా, పసిపిల్లలు అంతా, వయసులో ఉన్న వాళ్ళంతా వెనక్కి వస్తున్నారు. వీళ్ళు ముందు కూర్చున్న వాళ్ళందరికీ ముచ్చట కొరికే రకంగా ఈయన ఈ విధంగా విన్యాసం చేస్తున్నసరికి వాళ్లకు నాజ్ఞాయత, వాళ్ళు పోతున్న దారిలో ఉండే విసుగు లేకుండా ఉందట. మనకు కూడా చూడండి, మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదో పక్కన వాళ్ళతో కాలక్షేపం చేస్తూ ఏదో మాట్లాడుతూ ఉంటే మనకు ప్రయాణం కొన్ని గంటల ప్రయాణం చేసే ప్రయాణం కూడా చాలా సులభంగా ఎప్పుడే అయిపోయిందా, మనం వచ్చేసామో మనం చేరాల్సిన ప్రదేశానికి అనుకుంటాం. అలాగా ఈయన చేసే చిలిపి చేష్టలతో వాళ్ళంతా నవ్వుకుంటూ దాన్ని ఎప్పుడు నవ్వుకుంటున్నారట. ఆనందంతో ప్రప్రియ తాగుతున్నారు ఆనందాన్ని. దాంట్లో ఆనంద పారవశ్యంలో మునిగిపోయేసేసి వాళ్ళు పోతూ ఉన్నప్పుడు వాళ్ళకు మార్గాయాసం తెలియట. మార్గం దారి మొత్తము చాలా సునాయాసంగా నడిచిపోతున్నారు. నడక గాని వీళ్ళు బండి ప్రయాణం గాని అన్ని ఆయాసం లేకుండా, అదే మార్గదైర్ఘ్యం అంటే మార్గాయాసం లేదు, హాయిగా ప్రయాణం చేస్తున్నారు ఇబ్బంది లేకుండా అందరూ. అంటే అంత వాళ్ళందరికీ వాళ్ళ మనసుకి అంత ఆహ్లాదాన్ని కలిగించాడు స్వామి. ఆ విధంగా ఆయన ప్రవర్తించాట. నిరీక్ష బృందావనం ఈశ నందత్ ప్రసూన కుంద ప్రముఖ ద్రుమౌఘం అమోదదాహ సాద్వర సాంద్ర లక్ష్మ్య హరిన్మణి కుట్టిమ పుష్ట శోభం. అప్పుడు ఆయన కవి చెప్తున్నారు, ఆ బృందావనంలో ఎలా ఉంది ప్రకృతి రమణీయత, ఎలా ఉంది. ఎలా ఉందట బృందావనం, ఆ నిరీక్ష చూస్తే ఎలా ఉందట. నందత్ వికసించినటువంటి ప్రసూన కుంద, బాగా మల్లె మొగ్గలు అవన్నీ కూడా బాగా వికసించి ఉన్నాయట. చుట్టూ అన్ని చెట్లున్నాయట, అన్ని తీగ చెట్లున్నాయట. అందుకని ప్రముఖ ధ్రుమౌఘం అంటే చెట్ల సమూహం అంతా, అనేక చెట్లు అల్లుకోపోయినట్టు అక్కడ. వాటి అన్నింటి ఎంత విరగపూసిన పూలతో ఉన్నాయట అవి. అది చూస్తే ఎంతో శోభాయమానంగా ఉందట ఆ బృందావనం. అంటే ఇక్కడ వాళ్ళు ప్రయాణం వచ్చేసారు, అక్కడ చూసేసరికి చాలా అద్భుతమైన దృశ్యాన్ని చూస్తున్నారు. ఎందుకంటే ఆ ప్రకృతి రమణీయత చాలా బాగుంది, అందుకని చెప్తారు. శార్దుల సాంద్ర లక్ష్మ్య, శార్దులం అంటే పచ్చిక బయలు, మొత్తం పచ్చిక బయలే. వాళ్ళకి వీళ్ళకుండే గోసంపదకి ఏం కావాలి, పచ్చిగడ్డే కావాలి. కాబట్టి అటువంటి పచ్చిక బయలు విపరీతంగా ఉందట అక్కడ. అది కూడా బాగా తివాచి పరిచినట్టుగా అద్భుతంగా ఉందట. హరిన్మణి, ఆ సూర్యుని యొక్క కిరణాలంతా వ్యాపించున్నాయట. ఆకు పచ్చని పరిచినటువంటి ఆ పచ్చిగడ్డి మీద ఆ లేలేత కిరణాలు వచ్చి పడుతుంటే అద్భుతంగా ఉందట ఆ దృశ్యం. ఇంకా అక్కడ ఉన్నటువంటి అనే హరిన్మణి కుట్టిమ పుష్ట శోభం, ఆ చూసినప్పుడు ఎంతో ఆనందంగా ఉందట ఆ దృశ్యం అంతా, ఆ ప్రకృతి శోభ అంతా కూడా. అంటే ఈ బృందావనం అనేది చాలా అద్భుతంగా ఉంది అర్థం. చూడ్డానికే చాలా బాగుంది అనమాట. ప్రకృతి శోభ ఎక్కువగా ఉంది. అందువల్ల వాళ్ళు చూడంగానే ఆనందానికి గురి అయ్యారు అందరూ. ఒక పక్క మార్గాయాసంలో ఆనందపడుతూ వచ్చారు కృష్ణ పరమాత్మ వల్ల. ఇక్కడికి వచ్చి ప్రకృతిని చూస్తే ఇంకా ఆశ్చర్యపోయారు, ఆనందపడిపోయారట. నవాక నిర్వ్యూఢ నివాస భేదేషు అశేష గోపేషు సుఖాసితేషు వనశ్రియం గోప కిశోరపాలి విమశ్రిత పర్యవలోక ధాస్త్వం. నవాక నిర్వ్యూఢ, వాళ్ళంతా అర్ధచంద్రాకారంలో కలిసి అందరూ ఆ ఇల్లు కట్టుకోవడం మొదలు పెట్టేశారు.
అంటే కొత్త కొత్త భవనాలు నిర్మించడం కోసంగా సిద్ధమైపోయేసి అవన్నీ అర్ధచంద్రాకారంలో కట్టేశారు. అంటే ఏంది, అందరు ఎంతమంది గోపాలు ఉన్నారో వాళ్ళందరూ కలిసిమెలిసి ఉండి ఎంత బాగా పనిచేస్తున్నారు దాన్ని బట్టి. అంటే వాళ్ళకి కావాల్సిన ఒక ఊరిని నిర్మిస్తున్నారు. ఆ ఊరిని కూడా ఎట్లా నిర్మించుకున్నారు, ఒక అర్ధచంద్రాకారంగా నిర్మించుకున్నారు. అంటే అందరూ అందుబాటులో ఉండే రకంగా ఏర్పాటు చేసుకున్నారు. ఎంత గొప్ప ఆలోచన అది. అంటే అప్పుడే ఇంజనీరింగ్ పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోంది. వాళ్ళ యొక్క టాలెంట్, నిర్మాణ వ్యవస్థ ఎంత చక్కగా ఉందో. కాబట్టి కొత్తగా కట్టే ఆ భవనాలని కూడా అర్ధచంద్రాకారంలో కట్టేశారు. ఇంకా నివాస భేదేషు, ఎవరెవరు ఎక్కడ నివసించాలో దాని ప్రకారంగా ఆ భవనాలను నిర్మించుకున్నట్ట. అశేష గోపేషు సుఖాసితేషు, సుఖంగా వాళ్ళు హాయిగా అనుభవించడానికి అనుకూలంగా ఆ భవనాలను నిర్మించుకున్నట్ట. వనశ్రియం, ఆ బృందావన శోభ ఎలా ఉంది. గోప కిషోర పాలి, ఆయన ఏం చేస్తున్నట్ట ఆ బృందావనంలో వాళ్ళ తోటి పిల్లకాయలతో కలిసి విమిశ్రిత అందరితో కలిసి పర్యవలోకద స్త్వం రాహస్త్వం త్వం, నీవు స్వామి ఈ విధంగా ఆ బృందావనంలో అడుగుపెట్టిన తర్వాత నీ తోటి గోపబాలతో అందరితో కలిసి హాయిగా తిరుగుతూ ఆ బృందావనం యొక్క అందాన్ని అంతా కూడా ఆస్వాదించావు కదా స్వామి, ఏం దర్శిస్తున్నావు ఆ బృందావనాన్ని అని చెప్తున్నారు. అరాళ మార్గాగత నిర్మలాపాం మరాళ కూజాకృత నిర్మలాపాం నిరంతర స్మేర సరోజ వక్త్రం కళింద కన్యాం సమలోకయస్త్వం. ఇంకా యమునా నదిని వర్ణిస్తున్నారు కవి గారు. ఎలా ఉందట కళింద కన్యాం, ఆ యమునా నది ఒక కన్య, ఒక మంచి యవనంలో ఉన్న స్త్రీ, ఆ స్త్రీలాగా ఉందట. ఆ స్త్రీలాగా యవ్వనం పొంగి పొరలితే ఎలా ఉంటుందో అలా ఉధృతంగా ప్రవహిస్తోందట. చాలా చూడడానికి నిర్మలంగా ఉన్నాయట ఆ నీరు. రాళ్ల మార్గాగత, ఆ కృష్ణ పరమాత్మ తన యొక్క స్నేహితులతో కలిసి తిరుగుతూ ఉంటే ఆయన ఎక్కడికి తిరుగుతున్నాడో అక్కడంతా కూడా నది అంటే దాని తీరం వెంబడి వాళ్ళు తిరుగుతున్నారు. తిరిగినప్పుడల్లా ఆయన అనుసరించి పోవడం కోసం ప్రయత్నం చేస్తోందట ఆ నదీమ తల్లి, ఆ యమునా నది. కాబట్టి నదిని దేంతో పోల్చాడు, కన్యతో పోల్చాడు, స్త్రీతో పోల్చాడు. కాబట్టి ఆమె రాళ్ల మార్గాగత నిర్మలాపాం, వంకరగా ప్రవహిస్తోందట, వంకర టింకరగా ప్రవహిస్తోందట, నిర్మల జలాలతో ప్రకాశిస్తోందట ఆ తల్లి. మరాల కూజాకృత నిర్మలాపాం, మరాల కూజ అంటే హంసధ్వని, హంసలు చేరాయట అక్కడ. ఆ హంసలన్నీ కూడా కలహంసలు చేరి కలకల రవాలు చేస్తున్నాయట ఆ నదిలో. కాబట్టి బయట విహరిస్తున్న కృష్ణ పరమాత్మ యొక్క పలుకులుగా అనుగుణంగా ఈ హంసల కలకల రావాలు అలా ఉన్నాయట. కలహంసల కలకల రావాలు అద్భుతంగా ఉన్నాయట. నిరంతర స్మేర సరోజ వక్త్రం, నిరంతరం ఎప్పుడు వికసించినటువంటి సరోజం, పద్మాల్ లాంటి ముఖంతో కళింద కన్యాం సమలోకయస్త్వం, అటువంటి సుందరమైన ఆ స్త్రీ రూపంలో ఉంటే ఆ కాళింది మాతని ఆ యొక్క కృష్ణ పరమాత్మ నువ్వు దర్శించావు కదా స్వామి ఈయనంటున్నారు. సమలోకయస్త్వం త్వం, నీవు దర్శించావు కదా స్వామి ఆ యమునా నదిని. అది ఎలా ఉంది, పరవళ్ళ తొక్కుతూ ప్రవహిస్తున్న ఆ యమునా నది, ఆ యమునా కన్య, యమునా నది అనే కన్యని ఎంతో మనోహరంగా ఉంది. ఆ నది నిన్ను అనుసరించడం కోసం తహతలాడుతున్నట్టుగా ఉంది. మరియు నిర్మల జలాలతో కూడా ఉన్నది ఆ యొక్క నది. అటువంటి అది నీ మధురమైన వాక్కులకు అనుగుణంగా ఆ అంశాలు కలకలారావాలు చేస్తున్నాయి. అంతేకాకుండా వికసించిన పద్మాన్ని తలదని నిరంతరం అటువంటి పద్మం లాంటి కమల కాంతులను విగజమ్ముతోంది ఆ యొక్క యమునా నది అని యమునా నదిని వర్ణిస్తున్నారు కవి గారు. తద్వారా కృష్ణ పరమాత్మను చూపిస్తున్నారు. ఏమని, ఆయన ఎక్కడికి పోతే అక్కడికి ఆయన పలుకుల్లాగా ఉన్న కళాంశ అరుపులు అని చెప్పి చక్కగా చూపిస్తున్నారు. దృశ్య కావ్యాన్ని చూపిస్తున్నారు. యమునా నది అందాన్ని ఆవిష్కరిస్తున్నారు. మయూరకేకా శతలోభనీయం మయూఖమాలా శబలం మణీనాం విరించి లోకస్పృశం ఉచ్చ శృంగై గిరించ గోవర్ధన మైక్షధాస్త్వం. స్వామి, మయూరకేశ శతలోభనీయం, అక్కడ వేల మయూరాలు, నెమళ్ళు ఉన్నాయట. ఎక్కడ ఏ విషయం అందిస్తున్నారు ఇప్పుడు,
గిరించ గోవర్ధనం, ఆ గోవర్ధన కొండ గురించి వర్ణిస్తున్నారు. కవి గారు యమునా నది వర్ణించారు, ఇప్పుడు గోవర్ధన కొండను వర్ణిస్తున్నారు. ఆ కొండ వచ్చే శృంగై, బాగా ఎత్తైన శిఖరాలతో ఉందట. ఆ శిఖరాలు ఎక్కడ దాకా ఉన్నాయట? విరించి లోక స్పృశం, ఆ బ్రహ్మలోకాన్ని తాకుతున్నాయా అన్నంత ఇదిగా ఉన్నాయట. ఎక్కడో భూమి మీద ఉండే ఈ గిరి శిఖరాలు ఆకాశంలో ఎక్కడో ఉండే బ్రహ్మలోకం దాకా వ్యాపించి ఉన్నాయా, అంత ఎత్తున్నాయట ఆ శిఖరాలు. అంత అద్భుతంగా ఉందట ఆ గోవర్ధన కొండ. అటువంటి దగ్గర ఏమున్నాయట? వేల కొద్ది నెమళ్ళు ఉన్నాయట. అది కూడా కరేంకార శబ్దం చేస్తున్నాయట. అవి వాటి శబ్దం కరేంకారం, ఆ కరేంకార శబ్దం చేస్తున్నాయట. లోభనీయం, అసలు ఆ యొక్క అరుపుల్ని విందామా అని కోరిక కలుగుతోందట. అటువంటి దగ్గర మనోజ్ఞంగా ఉంది అరుపులు, అవి వినాలని కోరిక కలుగుతోందట. అటువంటివి మయూకమాల శబలం మణినాం, ఆ పర్వతం యొక్క శిఖరం అనేకమైన మణుల కాంతులతో విరాజులతోందట. విచిత్రమైన రంగులతో ఉందట. శబల అంటే అనేక రంగులు, అనేక రంగులతో అది ప్రకాశిస్తుంది. అనేక మణులతో అనేక రంగులతో శోభాయమానంగా ఉందట ఆ యొక్క మంద్ర పర్వతం. కాబట్టి ఈ విధంగా అటువంటి ఆ గిరిని చూసావు కదా స్వామి, నువ్వు దర్శించావు తం, నీవు ఐక్షద చూసావు కదా స్వామి. ఎటువంటి కొండను చూశాట ఆయన? ఆ వేల కొద్ది నెమళ్ళున్న ప్రదేశం, ఆ నెమళ్ళ యొక్క కరేంకార ధ్వని, మరియు వాటి అక్కడ కొండ మీద ఉండే విచిత్రమైన మణులు, ఆ మణులు కూడా విచిత్ర రంగులతో అనేక రంగులతో ఉండే ప్రకాశిస్తున్నటువంటివి. ఆ కొండ ప్రకాశిస్తోంది. అది ఎక్కడి దాకా ఉంది? బ్రహ్మలోకం దాకా శృంగములు కలిగి ఉందా అన్నట్టుగా, బ్రహ్మలోకాన్ని తాకుతోందా అన్నట్టుగా శృంగాలు కలిగి ఉందట ఆ యొక్క మహేంద్ర పర్వతం, గోవర్ధన పర్వతం. అంత ఇదిగా వర్ణించేశాడు. ఒక్కసారి మనం ఇక్కడే కూర్చొని గోవర్ధన పర్వతాన్ని చూసే రకంగా ఏర్పాటు చేశాడు. అది నారాయణ భట్టుల యొక్క దృశ్య కావ్యం. సమంతతో గోపకుమార కైస్త్వం సమంతతో యత్ర వనాంతమాగాః తతస్తాం కుటిలామ పశ్య కళిందజాం రాఘవతీమే వైకాం. ఇంకా సమంతతో, తన తోటి పిల్లకాయలందరితో, అంటే తన ఈడు పిల్లకాయలతో, తనతో ఆడే పిల్లకాయలతో ఆ బృందావనంలో ఆ బృందావనాన్ని చూస్తున్నాడు ఆయన. చూస్తూ ఉంటే వనం, ఆ వనం అంతా తిరుగుతున్నాడు. అది ఎలా ఉందట? తిరుగుతుంటే ఎలా ఉంది? మళ్ళీ చెప్తున్నాడు, యమునా నది గురించి చెప్తున్నాడు. కళిందజాం, కళిందజాం అంటే ఆ యమునా నది. అది రాఘవతీమి వైకాం, ఒకనొక యువతి వలె, నాయిక వలె, అందమైన స్త్రీ వలె, ఒక నాయక వలె ఆమె చింతలు వేస్తోందట. వయ్యారంగా తిరుగుతోందట ఆ యమునా నది. వయ్యారంగా నడుస్తూ ఉందట. ఒక అందమైన స్త్రీ, ఒక నాయకైన స్త్రీ ఎలా అందగత్తైన స్త్రీ నడుస్తుందో అలా ఆయన ఎక్కడ నడుస్తుంటే తన యొక్క స్నేహితులతో కలిసి ఆ యమునా నది తీరంలో ఆడుకుంటూ తిరుగుతూ ఉంటే అందరితో కలిసి తిరుగుతున్నాడు, విహరిస్తున్నాడు. ఆయన విహరిస్తుంటే కింద పక్కన ఉండేది ఈ యమునా నది కూడా ప్రవహిస్తోందట. అది చూడ్డానికి ఎలా ఉంది? వయ్యారంగా నడుస్తున్నటువంటి ఒక అందమైన స్త్రీ లాగా ఉందట ఆ యమునా నది. అంటే గోవర్ధన పర్వతాన్ని వర్ణించారు, యమునా నది 2 శ్లోకాల్లో వర్ణిస్తున్నాడు. అది కూడా ఆయనతో పోలుస్తున్నారు, కృష్ణ పరమాత్మతో. అంటే ఆయన వాళ్ళ స్నేహితులతో కలిసి హాయిగా ఆలాజలంగా ఆడుతూ పాడుతూ పోతున్నాడు, మాట్లాడుకుంటూ పోతుంటే ఆ అందాన్ని చూడ్డానికా అన్నట్టుగా ఈ యొక్క యమునా నది ఆ విధంగా అతిశయించిన అనురాగంతో ఆయన మీద అట్లా ఒయ్యారంగా ఒలికిస్తూ తిరుగుతోందట ఆ యొక్క యమునా నది. ఎంత బాగా చెప్పాడు. అటువంటి దృశ్యాన్ని నువ్వు చూసావు కదా స్వామి, ఐకాం ఏకాం, అటువంటి దాన్ని నువ్వు ఆ ఒకనొక శ్రీవరం దాన్ని నువ్వు చూసావు కదా స్వామి అని చెప్పి పశ్య చూసావు కదా స్వామి అని స్తోత్రం చేస్తున్నారు. తదా విదేస్మిన్ విపినే పసన్యే సముచ్చుకో వత్సగణ ప్రచారే చరణ్ సరామోద కుమారకైస్త్వం సమీర గేహాదిప పాహిరోగాత్. ఇంకా గురువారప్ప స్తోత్రం చేస్తున్నారు చివరిగా. తథా విదేస్మిన్, ఈ విధంగా నీవు విపినే పసన్యే పశువులతో ఆ అరణ్యంలో ఆ బృందావనంలో హాయిగా సముచ్చుకో నీ ఉత్సాహంతో, ఇంకా వత్సగణ ప్రచారే ఆ యొక్క లేగ దూడలతో హాయిగా, ఆవుల యొక్క లేగ దూడలతో కాదు, వాటిని ప్రచారే, వాటన్నిటిగా పశువుల కాపరిగా మారిపోయాడు. అక్కడ మారిపోయి వాటిని ఆ లేగ దూడని పట్టుకొని తిరుగుతున్నావు కదా స్వామి. చరణ్ రామోద కుమారకై త్వం నీవు ఆ రామోద
స రాము ఆ బలరాముడితో కలిసి నీ యొక్క కుమారకైకి నీ యొక్క తోటి పిల్లలతో కలిసి ఆ గోపాలులతో కలిసి హాయిగా తిరుగుతున్నావు కదా స్వామి ఆ బృందావనం అంతా యథేచ్ఛగా తిరుగుతున్నావు. కాబట్టి ఆ పశువులతో కలిసి వాటిని కాపలి వైపినావు. వాటన్నింటిని రక్షిస్తూ నీతోటి గోపాలతో కలిసి మళ్ళీ నీ బలరాముడితో కలిసి హాయిగా వివరిస్తున్నావు కదా స్వామి ఆ బృందావనంలో. అటువంటి సమీర గేహాధిప ఎన్ని పేర్లు వాయుపడ పట్టణ వాసనే సమీర అని చెప్పేశాడు. సమీరమన్న గాలి సమీర గేహాధిప ఓ వాయుపుర పట్టణవాసి ఓ గురువారప్ప పాహి రోగాత్ నా రోగాన్ని కూడా తొలగించవయ్యా. ఎందుకు వచ్చాడు బృందావనానికి ఆయన? ఎంతో మందిని ఉద్ధరించడానికి. ఇప్పటికీ ఋషులుగా ఉన్న వాళ్ళు ధ్యానం చేసేవాళ్ళంతా పోయి ఆ బృందావనంలో కానీ ధ్యానం చేస్తే తరించే మార్గం ఉంది అక్కడ. ఇప్పటికీ అలాగే ఉంది పరిస్థితి. అటువంటిది ఈయన కూడా అందుకే అడుగుతున్నాడు. అటువంటి ఓ స్వామి అది కూడా అక్కడ ఏం చేస్తాడు? ఆయన వేణువు వాయిస్తుంటాడు. ఆ వేణువు ఎటువంటి అందుకనే సమీర గేహ అని చెప్పడానికి కారణం అది. తన పిల్లల గురించి ఎలా ఊతాడు? గాలితోనే కదా వాడు ఊతాడు. ఊది ఏం చేస్తున్నాడు అక్కడ? మహా ఋషులకు కూడా దర్శనం ఇస్తాడు. తన వేణుగానాన్ని వినిపిస్తాడు అక్కడ కూర్చొని. ఇచ్చి ఏం చేస్తాడు? నెమలి పింఛను ధరించి తన మువ్వల చప్పుడుతో తన కాలి అందలతో తన యొక్క చిలిపి చేష్టలతో ఎంతో మందిని అనుగ్రహిస్తున్న స్వామి అక్కడ. అందుకనే ఈయన అడుగుతున్నాడు, ఓ స్వామి అక్కడ అంతా తిరుగుతున్నావు కదా కూర్చొని, ఆ పశువుల కాపరివై ఆ లేక దూడలతో ఆడుకుంటున్నావు కదా, తిరుగుతున్నావు కదా బృందావనం అంతా, ఇప్పటికీ తిరుగుతున్నావు కదా. అటువంటి ఓ స్వామి నన్ను కూడా రక్షించవయ్యా, నా రోగాన్ని నాకు తొలగించవయ్యా అని చెప్పి అడుగుతున్నారు. అంటే ఏంది అర్థం? ఎంతో మంది ఋషులకు తరింపజేసిన నీవు నన్ను తరింపజేయడం పెద్ద విషయమా? నీకు చాలా సులభం. ఎందువల్ల? అంతమంది గోపాలను తీసుకొని ఆ బృందావనం చేర్పించావా? బృందావనం వెళ్ళని చెప్పింది ఎవరు? నువ్వే. ఆ ప్రేరణ ఇచ్చింది. తీసుకొచ్చావా అందరికి ఆ సుందరమైన దృశ్యాన్ని చూపించావా? నువ్వు చూచావా? ఆ యమునా నది నీ వెంటబడిందా? ఇవంతా అనుభవించావా నువ్వు? ఆ హంసలు కిలకిలా రావాలు చేశాయా? నెమళ్ళు క్రైంకారం చేశాయా? ఆ గోవర్ధన పిరి ఎంత పర్వతం ఎంత తరించిపోయింది నీ వల్ల. అంతమందిని ఉద్ధరించిన వాడివి, ఎంతో మందికి ఇప్పటికీ మోక్షం ఇస్తున్నావు తండ్రి. నా రోగాన్ని తొలగిస్తే నాకు కూడా నీ మీద భక్తి కలుగుతుంది. అనన్యమైన భక్తి నీ మీద కలిగితే ఆ బృందావనం దర్శించి, రోగం పోతే కదా బృందావనం దర్శిస్తాడు, బృందావనం దర్శించే భాగ్యం కలిగి తద్వారా మోక్ష ప్రాప్తిని పొందాలని చెప్పి కోరుకుంటూ ఆ నారాయణ భట్టు గారు ఈ విధంగా ఈ 49వ దశకంలో అద్భుతంగా మనకు 3 విషయాలు చూపించాడు. యమునా నదిని చూపించాడు, గోవర్ధన పర్వతాన్ని చూపించాడు, బృందావనం ఏ విధంగా ఉందో వర్ణించారు. వర్ణిస్తూ తన తోటి పిల్లలతో ఆయన ఎలా వ్యవహరిస్తున్నారు అనే విషయం కూడా వర్ణించేశారు. ఇది దీంట్లో ఉన్న విశేషాంశాలు. ఈ రోజు మనం 49వ దశకంలో ఉండేటువంటి బృందావన విహారంలో ఆ కృష్ణ పరమాత్మ ఏ విధంగా విహరించే విషయాన్ని మనకు దృశ్య కావ్యంగా చూపించినటువంటి ఆ నారాయణ భర్తృ గారికి నమస్కరిస్తూ గురువారప్ప అనుగ్రహం మనందరికీ ఉండాలని కోరుకుంటూ సర్వత్ర గోవింద నామ సంకీర్తనం గోవింద గోవింద.